చెప్పండి. నాకైతే పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. మీరు కూడా మీ యొక్క చెప్పండి అవి కూడా. ఎప్పటి వరకు సైలెంట్ చెప్పాలా? రాణి సార్, రాణి అని పిలుస్తారు అందరూ నన్ను. నేను హౌస్ వైఫ్ సార్. నాకు మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. బీటెక్ చేశాను నేను. చెప్పాలి ప్రతి ఒక్కరు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నిమ్మగంట రేవతి. స్టూడెంట్స్కి చెప్పు, సార్ తెలిసిందే. నేను ఆర్ఎస్లో జాబ్ చేస్తాను. నా పేరు మహేశ్వరి. నేను ఇప్పుడు టీచర్గా వర్క్ చేస్తున్నాను నాటవరం మండలంలో. అలాగే మా హస్బెండ్ కూడా నాకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఇంకా లేరు. నేనైతే హౌస్ వైఫ్. హాయ్ సార్, నా పేరు లక్ష్మి. నేను హౌస్ వైఫ్. నాకు ఒక పాప. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మధురాణి. నాకు 2 పిల్లలు. నేను హౌస్ వైఫ్. హలో సార్, నా పేరు రోహిణి. నాకు 2 బాబులు. వైఫ్, 2 పిల్లలు. ఏం చేస్తున్నారు అందరూ? మీ ఆవిడ కూడా తీసుకొచ్చావా నువ్వు మీ అబ్బాయిని? అవునా? సరే వినండి. అంకము చేరి శైలతమయాస్తన దుఃఖములాను వేళ మాయాంక విచేష్టతుండమునావలి జంగబళింపబోయ్ ఆవంక కుచంబుగానక అహివల్లవహారముగాంచి వేమురాలంకుర శంకనంటెడు గజాసుని గొల్తున భీష్ట సిద్ధికిన్ ముందుగా గణేశ స్తుతి చేశాం. ఇప్పుడు అందరి చేత ఒక ఆట ఆడిస్తారు. చాలా మర్యాదగా ఆడాలి ఆట. రెడీయా? మర్యాదగా ఆడాలి. ఎందుకన్నా అంటే మీకు మీరే డిసైడ్ అయిపోవాలి. నేను ఇది 2 రకాలుగా ఆడచ్చు. గారి బూరి. ఏంటిది? గారి బూరి ఆట, లేదా అప్ అండ్ డౌన్. గార్లు బూర్లు బాగుంటాయి, అప్ అండ్ డౌన్ బాగుంటాయి. జీవితంలో చాలా చూస్తున్నాం అప్ అండ్ డౌన్ కదా. సరే, ఇది గారి, ఇది బోరి. చెప్పండి. గారి చేయాలి, అందరు చేయాలి. బోరి, గారి, బోరి. నేను చెప్పినట్టు చేయాలి. నేను చేసినట్టు చేశారో ఉండండి. రెడీయా? రెడీ. గారి పైకెట్టండి, చేయి పైకెట్టండి. అసలు మేము నమ్మడం లేదు. బోరి, గారి, బోరి, బోరి. ఇప్పుడు చూసుకోండి ఎంతమంది ఉన్నారా? సరే, ఇది ట్రయల్. మీకు మీరే ఆగిపోవాలి. అవుట్ అయిపోయిన వాళ్ళు ఆగిపోవాలి. చివరికి ఎంతమంది మిగులుతారో వాళ్ళకి బకెట్ తెచ్చామో ఇస్తాం. బోరి, గారి, గారి. దించేయండి, అయిపోయిన వాళ్ళు దించేయండి అమ్మా. ఎక్కడన్నా మనం బోరి, బోరి ఇలా అన్నా ఒకటే. గారి, బోరి, గారి,
గారి టీచర్ అమ్మగారు అవుట్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. చూసారా సగం మంది పోయారు. నెక్స్ట్ గారిలో ఉన్నామా? బోడి బోడి ఇలా ఉంచేసి తర్వాత ఎప్పుడు పెట్టడం కాదు, నేను చెప్పినప్పుడు చేయాలి. గారి గారి పోయేవా పోయేవా పోతావు. బోడి బోడి గారి బోడి మీ ఇంట్లో దారిలో కూడా ఒక్కలాగే చేసినట్టున్నావు. మీ ఆయన కదా పెట్టరా, అది గారో బోరో తెలియదు. గారి ఎక్కడ ఉన్నావు? బోడి గారి గారి ఇప్పుడు నిలబడండి అన్నాడు అందరు. ఎవరున్నారో వాళ్ళు నిలబడండి. ఓ మగవాళ్ళు గారెలు ఊర్లు వేశారు వాండ్రు మొత్తం అందరూ. సరే ఇప్పుడు మీ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. వచ్చింది వచ్చింది వచ్చింది. గారి బోడి బోడి గారి గారి నువ్వు కలిపితేనే గారి అవుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా బూరిలో గారి. నెక్స్ట్ బోరి గారి బోరి గారి బోరి బోరి. ఓకే ఓకే ఎక్కడున్నారు? బోరిలో ఉన్నారు. గారి గారి అబ్బా నలుగురు మిగిలారు. నువ్వు ఉన్నాయంటరా బాబా? ఇటొచ్చి ఇటొచ్చి నువ్వు ఇటొచ్చి నమ్మడం లేదా? అది ఒకడున్నా అదే మగవాడి పనులు నిలబెట్టాల్సింది వాళ్ళు ఎప్పుడే చూసుకోండి. అదే బోరి బోరి గారి గారి బోరి. నన్ను చూడాలా నన్ను చూడాలా నేను చేస్తుంది చూడాలి చెప్పింది వినాలి. బోరి గారి 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 తూక తూకు అమ్మా తూకాయమ్మ. అబ్బా సరే బోరి గారి గారి అమ్మా పాప ఇటు చూడమ్మా. నువ్వు ఇటు చూస్తే కదా నన్ను చూడాలి, నన్ను వినాలి, నన్ను చూడాలి. ఎక్కడున్నావు? గారి బోరి చాలా లేట్ చేస్తున్నావు. బోరి గారి గారి బోరి బోరి. సరే వీళ్ళిద్దరు చాలా రెడీ. బోరి గారి గారి బోరి గారి గారి. ఇద్దరు కూడా బ్రష్లు ఇచ్చారు. చిన్న చిన్న బోర్లు వేసాము. నీ పేరు తల్లి? నందిని ఇస్ ద విన్నర్. చప్పట్లు కొట్టానమ్మా. తర్వాత బకెట్ కలెక్ట్ చేస్తున్నావు. ఇదిగో మైక్ తీసుకో. నువ్వు డైలాగ్ కొడతావో పాట పాడతావో నీ ఇష్టం. మైక్ ఇస్తేనా? అప్పుడు నువ్వు స్కూల్లో చదువుతున్నప్పుడు ఏం చేయాలి? గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు ఇదైనా చెప్పగలుగుతున్నామంటే టీచర్
చెప్తాను. శర్మ సార్ టీచర్స్ అందరూ వచ్చి జ్యోతి ప్రజ్వలన చేస్తారని కోరుతున్నాను. మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ హిందీ ఏ సబ్జెక్ట్ కూడా మేము మర్చిపోలేదు. అలాగే మా కాశీ సార్ చెప్పిన సోషల్ అయితే ఇంకా మేము ఎలా సమాజంలో బతకాలో మాకు చాలా బాగా చెప్పారు. మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం మీ అందరి వల్లే కదా. ఇప్పుడు మనకి మ్యాథ్స్ చెప్పిన ప్రసాద్ సార్ని ముందుగా పిలుస్తున్నాము. సార్ తెలుగు సార్ శర్మ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కాశీ సార్ రావాల్సిందిగా కోరుతున్నా. ఎన్ఎస్ లో మాకు అర్థమయ్యే భాషలో చాలా బాగా చెప్పిన సంతోషానికి ఒక క్లాప్ కొట్టండి అందరూ. అలాగే ఇంగ్లీష్ హిందీ రెండు కూడా 8th నుంచి మనకి బాగా చెప్పారు కళ్యాణి మేడం. ఆ మేడం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. హరి సార్ మనకి పిఎస్ మ్యాథ్స్ పిల్లలతో పాటు కలిసిపోయిన నాగేశ్వరరావు సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. రాజాధిరాజాయ ప్రసహ్యవాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతఃస్థిరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు తన్విజ్ఞస్త్వం వశత్కారశ్చ మంగస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదా పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సురో ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. తచ్ఛిన్యో రావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః. ఊర్ధ్వం జగాదు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. టెన్త్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. ఈ 15 yearsలో ఈ అబ్బాయి చాలా బాగా కష్టపడ్డారు. వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చడానికి ప్రస్తుతం అబ్బాయికి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి పేరు పేరున అందరం కలిపి. నాకు ఫస్ట్ వానపల్లి వెంకటేష్ ఫోన్ చేశాడు. 2009-10 బ్యాచ్ 8-9 కదా 8-9 బ్యాచ్ ఇలా ఉందండి, ఫంక్షన్ ఉందని మీరు రావాలని చెప్పారు. ఆ రోజు నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, నేను ఉండడం తుప్పాల్లో ఉన్నాను. రోజు శంకరం వాకింగ్కి వస్తాను, శంకరం స్విమ్మింగ్ కూడా చేస్తాను. మన పిల్లలు అప్పుడప్పుడు కనిపిస్తే మన రోజు కనిపిస్తూ ఉంటాడు. కానీ మేము ఐడెంటిఫై చేయము మిమ్మల్ని.
మీరు మమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు కానీ మీరు ఎదిగిపోతారు కదా, ఫిజికల్గా గ్రోత్ ఉంటుంది కదా, మేము అలా ఉండిపోతాం కానీ మమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నారు, మిమ్మల్ని మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. కానీ ఈ టైం గురించి నేను వెయిట్ చేస్తున్నాను, ఎంతగా వద్దామో చూద్దామని. ఓకేరా, చాలా ఆనందంగా ఉందిరా. ప్రస్తుతం నేను బుచ్చిపేట మండలం ఎంబీఓగా చేస్తున్నాను. బుచ్చిపేట మండలం తెలుసు కదా, చేస్తున్నాను. నేను ఇక్కడ కొప్పాక స్కూల్కి 2005లో వచ్చాం. అప్పటికే ప్రసాద్ సార్ సీనియర్, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు 2002 ఉన్నారు ప్రసాద్ సారు. నేను 2005 వచ్చాను. అది నేను 2005లో వచ్చేటప్పుడు మీరు 6th క్లాస్ అయి ఉంటారు, 6th 7th అయి ఉంటుంది. 2000 మీరు 10th క్లాస్ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇంచుమించు 15 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. 15 అప్పటికే మీకు 10th క్లాస్ రాశారు కాబట్టి 15. అందరూ ఇంచుమించు 28 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండి ఉంటారు. అందరూ సెక్టర్స్ కదా. కానీ వెంకటేష్ మాత్రం చాలా కష్టపడి ఉంటాం. ఇంతమంది గ్యాదరింగ్ గ్రేటే. 15 సంవత్సరాలు అయిపోయిన ఇంతమంది గ్యాదరింగ్ చేశారంటే చాలా చాలా గ్రేట్ వెంకటేష్ మాత్రం. ఇందులో అమ్మాయిలు ఎక్కువ మంది వచ్చారు అబ్బాయిల కన్నా. అంటే కారణం ఏంటంటే అబ్బాయిల ప్రాబ్లం కాదు, ఆ సెటిల్ దూరంగా సెటిల్ అవుతారు కదా వాళ్ళు. అమ్మాయిలు అయితే మ్యారేజ్ చేసుకొని లోకల్లోనే ఉంటారు, ఇంచుమించు ఈ మండలంలోనే ఉంటారు. బాగానే వచ్చారా. కానీ అప్పుడు నేను సోషల్ అంటే ఇప్పుడు 2012 నుంచి ఒక సోషల్కి ఒక్కో స్కూల్కి 3 స్కూల్ అసిస్టెంట్లు ఉంటారు. ఇప్పుడు సోషల్ అయితే అప్పుడు సోషల్ అంతే నేను ఒక్కనే రెగ్యులర్. మిగతా మన వాంతుల చేత రన్ అయ్యింది. మన కళ్యాణ్ మేడం గారు, మన హరి గారు వీళ్ళతోనే రన్ అయ్యేది. మేము 9th 10th చెప్పాలి. ఒక 10th క్లాస్ ఇంచుమించు ఆ క్లాస్ అనుకుంటాను, ఆ రూమ్లోనే పెట్టాను కదా. కంబైండ్ చెప్పాలి. మరి కంబైండ్ చెప్పేటప్పుడు నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే లెసన్ చాలామంది సోషల్ సార్లు ఏంటంటే ఇప్పటికీ చెప్తూ ఉంటాను. నేను ఎంఈ1 కాబట్టి ఎక్కువ మంది సోషల్ ఏంటంటే పుస్తకం చూసి చదివిస్తూ ఉంటారు. కానీ నేను అలా కాదు, బుల్లెట్స్ పాయింట్స్ తయారు చేసుకొని ఇంతమందికి చెప్పాలంటే పుస్తకం తీసి చెప్పాలంటే కావదు. మరి అలా చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరిని కొట్టే ఉంటారు. ఇప్పుడు చెప్పారు ఆల్రెడీ. అదే నేను ఎప్పుడు కొట్టినా సరే పాజిటివ్గా తీసుకున్నారు, అంతేగాని నా మీద తవ్వు తీసుకురావడం పేరెంట్స్ని అలా చేయలేదు. మరి ఈ కొప్పాకలో ఉండేటప్పుడు నేను ఎవరైనా కొట్టిన పాజిటివ్గా తీసుకున్నారు కానీ నెగిటివ్గా ఎప్పుడు తీసుకోలేదు. మిమ్మల్ని అందరూ కలిసినందుకు చాలా ఆనందంగా ఉందిరా. అంటే ఇందులో చాలా ఆనందంగా ఉంది. మేడం గారు టీచర్ అయ్యారు. మేడం గారు కోటపాడు ఏ మండలం అండి? నాటవరం. ఒకళ్ళు కానిస్టేబుల్ అయ్యారు కదండి, కసింకోట. మన పవన్ బాగా సెట్ అయ్యాడు, లైన్ మ్యాన్ అయ్యాడు పవన్. సరే మిగతా వాళ్ళందరూ బాగా చేస్తున్నారు. మీ పిల్లలు మాత్రం బాగా చదివించండి. ఈ రోజుల్లో చదువుకే చాలా వాల్యూ ఉంది. ఎంత బాగా చదివిస్తే అంట్లకన్నా ఆస్తి బాగా చదివించండి. చదివించి మంచి పొజిషన్లో తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఓకేరా, చాలా ఆనందం కదా. ఇంకా నా గురించి మీకు చెప్పక్కర్లేదు. నా పిల్లల గురించి మీ అందరికీ తెలుసు. మ్యాక్సిమం ఇక్కడ కొత్తూరులో ఉండేవాడిని కాబట్టి నా సంగతులన్నీ మీకు తెలుసు. మా పిల్లలు కూడా బాగా సెటిల్ అయిపోయారు. ఈ మధ్యన ఒక మనవరాలు కూడా పుట్టిస్తుంది మా అబ్బాయికి. తాతను కూడా అయిపోయారు ప్రమోషన్. సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ కలుసుకున్నందుకు. అబ్బాయికి మనం అబ్బాయికి కూతురు నాకు మనవరాలు. సో ఇప్పుడు అంతవరకు మమ్మల్ని గుర్తుంచుకొని మీరు అభిమానపూర్వకంగా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇప్పుడు పరిస్థితుల్లో మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ముఖ్యం కాదమ్మా. మన పిల్లల్ని మనం ఎంత బాగా చదివించుకుంటే వాళ్ళే మనకు ఆస్తి అవుతారు. సో మీ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చదివించండి. ఇవి ఎంత చదువుకుంటే అంత మంచి ఉద్యోగాలు వస్తాయి. చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మార్గంలో పెట్టారు తెలుగు సార్. ఇప్పుడు చాలా మాట్లాడాలండి, తెలుగు సారే మాట్లాడారు. ఇప్పుడు నీకు తెలియదు ఒకటి ఉంది. ఎంఈఓ సార్కి
మరి మా బిగ్ బ్రదర్కి, మన మిత్రులందరికీ, ఈ అమ్మవారికి, ఈ ముందుకు వచ్చిన అమ్మవార్లు కుర్రాళ్ళు, ఎందుకంటే వెళ్ళవగానే అమ్మవాళ్ళు అయిపోతారు వీళ్ళు, అందుకని అలా పిలిచి. సరే, చాలా బాగుంది. గుర్తు పెట్టుకొని పిలిచినందుకు మరొకసారి ఫ్యాన్ తిప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రమాదం ఉంది. ఈ 2005లో కాశీ సారు నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మన హెచ్ఎం గారు అప్పుడు ఎవరండి, బాలకృష్ణారావు గారు మాస్టర్ ఒట్టిగా. నా జీతం అప్పుడు 1500. అక్కడ జరిగిన సంఘటన ఏదో చెప్పమంది పిల్ల, అందుకే చెప్తున్నాను. 1500 అయితే హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ కొద్దిగా అవసరం ఉందో 10,000 రూపాయలు ఇవ్వండి. ఎవరికైనా ఉంటుంది కదా అవసరం. అరే నా దగ్గర ఎక్కడున్నారా బాబు అన్నారు. సరే అయిపోయింది. అప్పుడు మన నెంబర్ రాసేవాడు పక్కన, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్. మీకు అందరికి తెలుసో గుర్తుందో లేదు, నా పేరు దగ్గర ఆయన అకౌంట్ నెంబర్ రాశారు. 10,000 ఇమ్మంటే ఇవ్వలేదు. ఆయన జీతం మొత్తం నా దాంట్లో పడిపోయింది. చాలా చిలిపి సంఘటన అన్నమాట. తర్వాత ఆయనకి డబ్బులు అక్కర్లేదు కదా, చాలా కాలం వరకు చూసుకోలేదు. చూసుకోకపోతే ఎప్పుడో చూసుకున్నారు, జీతం పడలేదేట్రా ఆయన అలా అనుకున్నారు. నేను మాత్రం చెప్పలేదు, మనకు అవసరం కదా. నాకు అవసరమైన 10,000 నేను వాడుకున్నాను. శర్మ ఇటు రావా అన్నారు. నా జీతం ఏం లేదు సార్. అలా అలాంటి సంఘటనలు, మరపురాని సంఘటనలు. నేను పనిచేసిన 2 సంవత్సరాల కాలం పాటు పిల్లలందరూ కూడా చాలా కోఆపరేటివ్గా చక్కగా చదువుతూ, ఇల్లుగా ఈ 7th క్లాస్ రూమ్ అదే కదా, ఆ 7th క్లాస్ రూమ్, ఆ చివరేమో 6th క్లాస్ రూమ్. అక్కడ బాగా ఆటలు ఆడుకున్నాడు, చదువుట్లేదు కానీ ఆ 6వ క్లాస్ రూమ్ బాగా ఆటలాడుకుంటాడు. సరే, ఇక నా సంగతికి వస్తే, ప్రసాద్ మాస్టర్ కంటే 1 సంవత్సరం వెనకాల రిటైర్ అవుతాను. ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారో ఆయన అడగండి. ఆయనకంటే తర్వాత సంవత్సరం నేను రిటైర్ అవుతాను. ఎందుకంటే మా అన్న అన్నింటిలో మనకి మార్గదర్శి. నాకు 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలకి 2 అమ్మాయిలు ఆంటీలు అయిపోయారు, అంటే పెళ్ళిళ్ళు అయిపోయారు. ఒక మనవడు, ఒక మనవరాలు. బాధ్యతలు ఏం లేవు, మనం బలాదూరు తిరిగినా పర్లేదు. అలాగని తిరగడం లేదు, బాగానే ఉంటున్నాం. సభలు, సమావేశాలు, సాంఘిక సేవ, ముఖ్యంగా మా బ్రాహ్మణ జాతి సేవ కోసం అని ఒక ట్రస్ట్ని స్థాపించి దాన్ని నడుపుతూ ఉన్నాం. కాబట్టి నిరంతరం బిజీగా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి మనిషి అనేది ఆలోచన. ఎక్కడైతే మనం ఆగిపోతామో, ఎక్కడ పని చేయకుండా మనిషి ఆగిపోతాడో అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకు పనికిరాని డిస్కషన్స్ అన్నీ వస్తాయి. చాలామంది హౌస్ వైఫ్ అని చాలా ఆనందంగా చెప్పారు, కానీ హౌస్ వైఫ్లు మీరు కూడా మీ బుర్రల్ని అలా వదిలేసి చెదపట్టించేకండి. కొంచెం ఏదైనా పని చేయండి. ఇంట్లో పని కాదమ్మా, వేరే పని ఏదైనా చేయాలి. చదువుకున్న చదువుకి సార్థకత ఉండాలి. లేదు కనీసం మీ పిల్లలకైనా 4 ముక్కలు చెప్పేటంతటి జ్ఞానాన్ని సంపాదించుకోండి. అది నేను మీకు ఇచ్చేటువంటి సలహా. అయితే భగవద్గీత పోటీలు పెడుతూ వాళ్ళందరినీ, పిల్లలందరినీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ
వాళ్ళకి ఆ కోర్సుల్లో సర్టిఫికెట్ ఇస్తూ అనేక రకాలైనటువంటి ఈ కార్యక్రమాల్లో కూడా నేను బిజీగా ఉన్నాను. అయితే ఎక్కడ పనిచేసినా అందుకే అంటారు గచ్చన్ పిపీలికా పంక్తి, సముద్రం సంస్కృతంలో ఒక కొటేషన్ ఉంది, పరివర్తిని సంసారే మృత కోవాన జాయతే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతిం అంటాడు భర్తృహరి అనే ఒక మహాకవి. అంటే ఏంటో తెలుసా అండి, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతివాడు చస్తాడు, చచ్చినవాడు మళ్ళా పుడతాడు, పుడతాడు చస్తాడు, చస్తాడు పుడతాడు. కానీ నిజంగా పుట్టినవాడు అని ఎవరిని అనొచ్చు అంటే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతి, ఎవని పుట్టుక చేతనైతే అతని జాతి, అతని వంశము, అతని దేశము, అతని కుటుంబము అత్యున్నత స్థితిని చేరుకుంటుందో వాడే నిజంగా పుట్టినవాడు. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. నువ్వు ఏ ఉద్యోగం చేయకపోయినా నీ కుటుంబానికి మంచి పోషణ ఇవ్వు, మంచిగా మాట్లాడడం నేర్చుకో. మనుషులకు ఉండేటువంటి అలవాటు ఏంట్రా అంటే ఇతరులలో ఉండేటువంటి లోపాలను ఎప్పుడూ పీక్తూ ఉంటాం మనం. మనిషికి ఉండేటువంటి గొప్ప దురలవాటు ఎదుటి వారిలో ఉండే మంచితనాన్ని మనం గుర్తించం. ఏదైనా చెడు ఉన్నదా అని భలే మాట్లాడతావమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా, నువ్వు అంటే నీ గుడ్డేం పోయింది చెప్పండి. నువ్వు మంచిగా వంట చేసావండి, భలేగా చెప్పావమ్మా, మంచి సలహా చెప్పావు అనండి. నేర్చుకోండి, మాటలాడే తీరు నేర్చుకోండి. అది మనని ఆనందంగా ఉంచుతుంది. ఒకవేళ మనం తప్పు చేశాము లేదా ఎదుటివాడు తప్పు చేశాడు, ఈ రెండు వాదించకండి ఎప్పుడు. వాడికంటే ఆ తప్పు ఏదో జరిగిపోయింది, సారీ నా వల్లే జరిగి ఉంటుంది అని అంటే వెంటనే వాడు ఐసైపోతాడు. భర్తలతో మెరగవలసినటువంటి కాళిదాసు ఒక శ్లోకం చెప్తాడు, శుశ్రూషస్వ గురూన్ ప్రియ సఖీవృత్తిం సపత్నీ జనే భర్తుర్విప్రకృతాపి రోషణతయా మాస్మత్ ప్రతాపం నా గమః. ఇక్కడ కూడా పాఠం చెప్పేస్తాడు తెలుగు మాస్టర్ అనుకోకండి, చెప్పడమే చెయ్యాలి. ఇదే నా డ్యూటీ కాబట్టి ఎక్కడికి వచ్చినా గాడిద ఒకసారి ఏల పాట ఒకసారి జోల పాట పాడదు, ఎక్కడ గీయ అంటది. తెలుగు మాస్టర్ పరిస్థితి అది. ఎక్కడ వీలుంటే అక్కడ దూరిపోతాను నేను, అక్కడ మైక్ ఏమో పేరు పీకేసుకొని మరీ చెప్తాను. కాబట్టి శుశ్రూషస్వ గురున్, పెద్దవాళ్ళ సేవ చేసుకోండి. అమ్మ, అక్క, నాన్న, అత్త, మామ, బావగారు, వీళ్ళందరూ పెద్దలే. ఎప్పుడు నీ కుటుంబాన్ని అధికం చేసి, అమ్మ ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, మగపిల్లలు గుర్తుపెట్టుకోండి, మీ భార్య తాలూకా కుటుంబాన్ని నువ్వు తిట్టకో. వాళ్ళు గొప్పవాళ్ళే, వాళ్ళు నీకు వాళ్ళ కన్న బిడ్డను నీకు అప్పచెప్పారు రా బాబు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు. నీకు 24 సంవత్సరాలు పెంచి నిన్ను వదిలేశారు తల్లిదండ్రులు. ఆ తర్వాత జీవితానికి ఒక ఆవిడని నీకు అప్పచెప్తారు, ఆమె నీ జీవితాంతం ఉంటుంది. ఏమే ఓసే ఇట్రాయే పట్రాయే ఈ పిలుపులొద్దు. మంచిగా పనిచేసింది చక్కగా పొగడండి. భలే ముగ్గు పెట్టావే అంటే నీ గుడ్డేం పోయింది, బాగా అలికేవే, గిన్నెలు కడిగింది అనుకో, నువ్వు చేసిన సేవలు మర్చిపోలేవే తల్లి అని అంటే నీకు జీవితాంతం రుణపడి నీ వెంట తిరుగుతుంది. అమ్మా, భర్తలతో శుశ్రూషస్వ గురువుని, పెద్దవాళ్ళని ఎప్పుడూ. మనిషి సక్సెస్కి 3 కారణాలు ఉంటాయి. ఒకటి, అసలు మనిషి పాడైపోవడానికి కారణాలు తెలిస్తే మనిషి బాగుపడడానికి కారణాలు తెలుస్తాయి. గర్భేశ్వరత్వం, అభినవ యవ్వనత్వం, అప్రతిమ రూపత్వం, అమానుష శక్తిత్వం, 4 లక్షణాలు ఉంటే మనిషి పాడైపోతాడు.
అందులో ఒకటి ఉంటే పాడైపోతుంది, 4 ఉంటే దుంపనాశనం అయిపోతుంది. దుంపనాశనం అయిపోవడం తెలుసు కదా, కింద దుంప ఉంటుంది, ఆ దుంప పీకితే కానీ ఆ చెట్టు సావదు. అలా మనకి దుంపనాశనం అయిపోవడానికి 4 కారణాలు ఉంటాయట. అందరిలోనూ ఉంటాయి. ఒకసారి నేను చెప్పింది మీలో ఈ క్వాలిటీస్ ఏమున్నాయో ఒకసారి తేల్చుకోండి. గర్భేశ్వరత్వం, పుట్టగానే డబ్బులో పుట్టినవాడు చెడుతాడు, చెడిపోతాడు కాదా? అభినవ యవ్వనత్వం, రెండో పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? అభినవ యవ్వనత్వం, అప్పుడే వస్తున్నటువంటి యవ్వనం, టీన్ ఏజ్. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఆ వయసులోనే మా దగ్గర ఉంటారు మీరు, మ్యాస్ట్ అటాక్ వచ్చేస్తండి అని అనిపిస్తుంది. సెకండ్ షోకి వెళ్దామని ఉంటుంది, అమ్మ అంటదే నోరమై ఆడపిల్ల ఏంటి అర్ధరాత్రి సినిమాకి వెళ్తానంటావు అంటే అమ్మ మీద కోపం వస్తుంది. ఆ వయసు లక్షణం అమ్మ, అది ఆ వయసు లక్షణం. ఆడపిల్ల ముందు తిట్టకూడదు, మగ పిల్లవాడు అందరి ముందు తిట్టేనాడు మేస్తున్నాను అంటే అప్పుడు పౌరుషం వస్తుంది. అభినవ యవ్వనత్వం, అప్పుడే అంకురిస్తూ ఉండేటువంటి యవ్వనం. ఇది కూడా మనిషి చెడిపోవడానికి కారణం. 10వ తరగతి వరకు ఎవడు పెర్ఫెక్ట్గా ఉంటాడో వాడు జీవితాంతం, 10వ తరగతి వరకు పెర్ఫెక్ట్గా ఉంటాడు. ప్రతి మనిషి కూడా జీవితాంతం హ్యాపీగా ఉంటాడు. అప్పుడు టెంగరాసాలు వేసాడు అనుకోండి, లంకలో రావణాసుడే. అభినవ యవ్వనత్వం. 3వది చాలా మందిలో ఉండేది లేదు, చూద్దాం. అప్రతిమ రూపత్వం, ఉండవలసిన అందం కంటే అతిగా అందం. నేను చాలా అందగత్తినే, లేదా నేను చాలా అందగాడిని అనేటువంటి ఫీలింగ్ వస్తే అయిపోయా వాడి జీవితం. 4వది అమానుష శక్తిత్వం. చూడండి, ఒక కరాటే నేర్చుకున్నాడు ఉన్నాడు. ఇప్పుడు సైనికుల చేతుల్లో గన్లు ఉంటాయి. వాడు ఎప్పుడు ఉపయోగిస్తాడంటే ఆర్డర్స్ ఇస్తేనే ఉపయోగిస్తాడు. మరి మన చేతిలో ఉంటే గోలీ కొట్టడానికి కూడా, పెట్ల కొట్టడానికి కూడా గన్లే ఉపయోగిస్తాం మనం. కాబట్టి అమానుష శక్తిత్వం, మనిషికి ఉండవలసిన శక్తి కంటే అధికమైన శక్తి ఉన్నదనుకోండి, వాడు పాడైపోతాడు. ఈ 4 ఏది ఉన్నా పాడైపోతాడు. 4 ఉంటే ఏమైపోతాడు? ఏమైపోతాడని చెప్పాను, వినడం లేదా? వింటున్నారా? ఒక ఆకలేసిస్తున్నట్టుందిరా కథలకి. దుంపనాశనం అయిపోతాడు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నా కూడా కంట్రోల్లో ఉంచుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎదుగుతాడు. పేదరికంలోంచి, మట్టిలో నుంచి మాణిక్యాలు పుడతాయే. పల్లెటూరులో చెందినటువంటి పిల్లల్లోంచి ఆణిముత్యాలంటే వాళ్ళు ఎంతో మంది తయారయ్యారు. అబ్దుల్ కలాం గారు పేదరికంలో పుట్టిన వ్యక్తి. చాయ్ వాలా కౌన్ హై? నరేంద్ర మోదీజీ చాయ్ వాలా దేశానికి ప్రధాని. ద్రౌపది ముర్ము, ఆవిడ చూస్తే అసలు ఆటవిక జాతి మనిషి అయినా అత్యున్నతమైనటువంటి పదవిలో ఉంది. ఎవ్వరూ తక్కువ కాదు, అందరిలోని శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాటిని వెలికి తీసి సమాజానికి కానీ మీకు కానీ ఉపయోగపడే విధంగా మంచుకోండి. ఎప్పుడూ ఖాళీగా ఉండకండి. నిన్ననే మేము యూత్ కోసమని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. అందరూ బాగున్నారా? అయితే నేను ప్రస్తుతానికి కుచ్చిపేటలో కాశీమేశ్వర్ దగ్గర వర్క్ చేస్తున్నాను టీచర్గా. ఆయన ఎంఈఓ, నేను టీచర్. కుచ్చిపేటలో తినమల్లం అని చెప్పేసి విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ అని చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ 2006 వరకు చేసినట్టున్నాను. మీరు 6th 7th అనుకుంటా, 6th 7th క్లాస్లో. అందుకే చాలామంది ఇంకా పోల్చలేదు అనుకుంటాను. కాకపోతే ఇక్కడ ఉంటాను కాబట్టి చాలామందికి నేను రోజు కనబడుతూ ఉంటాను. సార్లు అంటే అక్కడి నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి అందరూ కూడా బాగా సెటిల్ అయ్యారని అనుకుంటున్నాను. నాకు ఈ ఆహ్వానం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, భవిష్యత్తులో మీరు అందరూ చక్కగా ఉండి మరలా గెట్ టుగెదర్ పెట్టినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయండి. ఆల్ ది బెస్ట్. వేదికను అలంకరించిన మన ప్రసాద్ సార్కి, కాశీ సార్కి, శర్మ సార్కి, అలాగే మా ఫ్రెండ్స్ అనుకోవాలి, వీళ్ళు మిగిలిన వాళ్ళు బ్యాచ్ అంతా
హరి సార్ని వీళ్ళందరినీ అందరికీ నమస్కారాలు. మరి విద్యార్థులందరికీ ఆశీస్సులు అనకుండా ఫ్రెండ్స్ అని చెప్తా, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా. ఎందుకంటే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినా, అలాగే మొత్తం అందరికీ పిల్లలు కూడా కొంతమంది పుట్టేశారు అనుకుంటా మ్యాక్సిమం. ఎందుకంటే రాజీ ఫోన్ చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నాకు పిల్లలు 8th క్లాస్ అనగానే నేను అయిపోయి నేను చెట్టుదాన్ని అయిపోయాను అనుకున్నా. అంత పెద్ద పిల్లలు ఉన్నారని చెప్పింది నాకు. అలా మీ అందరికీ పిల్లలు వచ్చారు కనుక మీరందరూ పెద్దోళ్ళు అయిపోయినారు. మీకు అంటే ఇది మంచి ఇది చెడు సార్ అన్నీ కూడా మీకు చాలా చెప్పేశారు. ఇప్పుడు కూడా అంటే లెసన్ తీసుకున్నారు మీకు తెలుగు సార్. ఇంకా ఏంటి 8th క్లాస్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ ఆల్సో ఎన్ఎస్ చెప్పేదాన్ని, అంతే కదా. సి సెక్షన్ అయితే ఆ చివర 6th క్లాస్ హిందీ చెప్పేదాన్ని. అంతవరకు నాకు అంటే ఆశ్చర్యం ఏంటంటే ఇంకా ఇప్పటికీ గుర్తుండి మీరు పిలిచినందుకు నేను ముందు షాక్ అయ్యాను అనమాట. అమ్మో ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారా, ఫోన్ చేస్తున్నారా అని చెప్పి నేను అదే ఫోన్ చేసిన ప్రతి నెంబర్ని నేను సేవ్ చేసుకున్నాను. ముందు గుర్తుపెట్టుకున్నారు వీళ్ళంతా అని. ఇవాళ ఎలాగైనా వెళ్ళాలి ఏదైనా సరే అని చెప్పి పెట్టుకుని వచ్చానమాట. నిజంగా మీ అందరినీ యాక్చువల్గా కొంతమంది పోలుస్తున్నారు కానీ మీరు పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు, మీ పేర్లు కూడా మర్చిపోయాను. అలా అయిపోయేసరికి మళ్ళీ అందరినీ మిమ్మల్ని పరిచయం చేసుకుంటాను. ఈ కార్యక్రమం వేదిక కార్యక్రమం అయిపోయాక మనందరం కలిపి పరిచయాల కార్యక్రమం పెట్టుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. పిలిచినందుకు ధన్యవాదాలు. ఖచ్చితంగా మళ్ళా పిలిస్తే కలుద్దాం, తప్పకుండా ఎక్కడున్నా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హలో, అందరు బాగున్నారమ్మా? నా పేరేంటి తెలుసా మీకు? అందరూ తెలుసా? నాకైతే గుర్తులేదు. ఓకే, సో ఫస్ట్ టైం నాకు ఒక 2 days బ్యాక్ మహేష్ చేశాడు ఫోన్. ఆ ఫోన్ లిఫ్ట్ చేయాల. మళ్ళీ ఒక 4-5 hours తర్వాత వెంకటేష్ చేశాడు. ఏంటి అసలు చేస్తున్నారని ఉద్దేశంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడేసరికి సార్ ఇట్లాగా ప్లాన్ చేస్తున్నాం సండే, మీరు కంపల్సరీ రావాలి అంటే వెంకటేష్ చెప్పాను. అరవై నాకు 92 ఉండొచ్చు, మ్యాక్సిమం 95% రావడానికి ట్రై చేస్తాను అని చెప్పాను. యాక్చువల్ నేను ఎప్పుడు చెప్తుంటే విజయవాడలో ఉంటున్నాను. పార్లాగ్రో ఫ్రాంచైజీలో బెయిలీ వాటర్ ప్లాంట్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను నేను. సో విజయవాడ వెళ్ళి నేను 5 years అవుతుంది. సో ఇది ఎలా ఉంటే ఆ తర్వాత నాకు కూడా అనిపించింది, ఇప్పుడు పిల్లల్ని కలిసాం కదా ఒకసారి వెళ్ళింటే బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మర్చిపోయే రోజుల్లోని మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మా శర్మ గారు అవ్వచ్చు, లేదంటే సంతోష్ గారు, నెక్స్ట్ అలాగే ప్రసాద్ సారు, మేమందరం కూడా నేను అప్పుడు పిఎస్ టీచర్గా చేసేవాడిని. 8th క్లాస్ టీచర్ గుర్తుంది. అప్పుడు మ్యాథ్స్ చెప్పేవాడినండి. ఓకేనా? సో యాక్చువల్ ఏంటంటే అన్నది ఎవరికి అంత సెటిల్ కాదు. ఒక విధంగా ఇన్వైట్ చేసినటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఇందాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఎవరో 2 స్టూడెంట్స్ చనిపోయారు అని చెప్పేసి చెప్పారు. అయితే అంటే అది చాలా బాధ కలిగించినటువంటి విషయం. దాదాపుగా మీ వయసు ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ కూడా ఏజ్ 30 బిలోయే కదా, అంతే కదా? ఎంత ఉంది ఏజ్ జనరల్గా మీరందరూ? 30 years. ఈ 30 years ఏజ్ పీరియడ్లో చనిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 30 years అందరూ కూడా ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమంలో బిజీగానే ఉంటారు. ఎంతో కొంత ఎర్నింగ్ అనేది చేస్తూనే ఉంటారు, అవునా కదా? హౌస్ వైఫ్ వదిలేయండి, మిగిలిన వాళ్ళ సంగతి. ఇప్పుడు మీ అందరిలో జాబ్ కానీ లేదనుకుంటే ఏదైనా బిజినెస్ కానీ చేస్తూ మంత్లీ ఎంతో కొంత ఎర్న్ చేస్తున్న వాళ్ళు అంటే ఎంతైతే కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000 కావచ్చు. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, జస్ట్ చేతుల మీద ఎంతండి. అంటే మిగిలిన వాళ్ళందరూ ఖాళీగానే ఉన్నారా?
1 2 3 4 5 6 7 8 9 10 11 ఓకే తెలుసండి. మీ అందరిలోని స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్ళు ఎంతమంది చేయలేదండి? స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ కానీ స్మార్ట్ ఫోన్ ఓకే, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సరే ఓకే తెలుసండి. మీ అందరికీ ఓన్ 2 వీలర్ అంటే బైక్ కానీ స్కూటీ కానీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆన్సర్ చేయండి. ఓకే పర్వాలేదు, 50% అందరికీ కూడా ఉన్నాయి. సరే ఇప్పుడు మీ అందరిలో ఎంతమందికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే తెలుసా తెలీదా? ఈ అమ్మాయికి తెలుసుకుంటుంది అనుకుంటా. తెలుసమ్మా? ఏంటి చెప్పండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే సమ్ ఎగ్జాంపుల్, మీరు నెలకి కానీ సంవత్సరానికి కానీ ఎంతో కొంత ప్రీమియం కడతారు. అది నెలకి 100 రూపాయలు కావచ్చు, అంటే మీరు తీసుకునే సమ్మేషన్ని బట్టి ఉంటుంది. ఆ ప్రీమియం అమౌంట్ అనేది మనం టర్మ్ ఒక 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెట్టుకుంటే అన్నాళ్ళు కట్టుకుంటూ వెళ్తాం. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి మనకి వెనక్కి రావు. ఎందుకు రావంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్యూర్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. మీరు ఎప్పుడైనా సరే ఈ 25 సంవత్సరాల టైం పీరియడ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగినట్లయితే మీ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1,00,00,000 వరకు ఇన్సూరెన్స్ వచ్చేటటువంటి ప్లాన్స్ ఉన్నాయి. ₹1,00,00,000 ₹2,00,00,000 అన్నది మీరు పెట్టుకునే ప్రీమియంను బట్టి ఉంటుంది. ఈ రోజున మీరు అందరూ కూడా ప్రతి నెల మొబైల్కి రీఛార్జ్ చేసుకుంటున్నారు, సంవత్సరం మీ బైక్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు, కానీ మీ జీవితానికి మాత్రం ఇన్సూరెన్స్ చేసుకోవట్లేదు. అవునా కదా? మరి ఎందుకు చేసుకోవట్లేదు? మీరు యూట్యూబ్లో ఆండ్రాయిడ్ ఫోన్లో జబర్దస్త్ స్క్రిప్టులు చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తారు, కానీ జీవితానికి పనికొచ్చే ఇలాంటి విషయాలు మాత్రం మీరు ఎవరు సెట్ చేయట్లేదు, తెలుసుకోవట్లేదు. మరి టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతమందికి ఉందంటే ఒకరు కూడా చేయట్లేదు. దయచేసి మీరు మీద ఆధారపడి ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్కి భరోసా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మీ జీవితానికి ఇన్సూరెన్స్ ఉండాలి. అంటే నేనే ఇన్సూరెన్స్ ఏజెంట్ని కాదు, నేను ఏ కంపెనీని ప్రమోట్ చేయట్లేదు. దయచేసి మీ అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి. పాలసీ బజార్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అందులో తక్కువ ప్రీమియం చూపించే టర్మ్ ఇన్సూరెన్స్ని, మీకు సూటబుల్ అయ్యే ఇన్సూరెన్స్ని ఇమీడియట్గా బై చేసుకోండి. దానికేం మీరు మీ ఇల్లు కదలక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆన్లైన్లోనే అంతా జరిగిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. మీ గూగుల్ పే నేను ఇవ్వడం ఏమీ కాదమ్మా, నేనే ఏజెంట్ని కాదు, నాకు ఏ సంబంధం లేదు. నాకు ఇందాక ఆ విషయం చెప్పిన తర్వాత బాధ అనిపించి ఒక సలహా మీకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను. వాళ్ళిద్దరూ చనిపోయిన వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ పొజిషన్ ఏమిటి ఈరోజు? ఒక 30-35 సంవత్సరాల మధ్యలోనే చేతికి అందించిన కొడుకో లేకపోతే కూతురు చనిపోయానంటే వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? అతనికి పెళ్ళయి ఉంటే వాళ్ళ వైఫ్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకి ఏమైనా ఆధారం ఉందా? కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచించండి. అంటే పిలిచారు కదా మళ్ళీ ఇక్కడ కూడా క్లాసులు చెప్తున్నారని చెప్పేసి మీరు అనుకోవద్దు. జీవితానికి పనికొచ్చే విషయం ఇవి. ఏ పుస్తకాల్లోని ఏ క్లాస్ రూముల్లోని ఎవరికి చెప్పరు. మీరు చేసినటువంటి మీరు ఏదో అందరూ కూడా డిగ్రీస్, పీజీలో, బీఎస్సీలో, బీఈడీ ఏవేవో చదువుకుంటారు, చాలా నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు. అవంతా కూడా బుక్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ జీవితం వేరు. ఈరోజు మీరు క్లాస్ రూమ్లో నేర్చుకున్న సైన్ థీటా, కాస్ థీటాలు మీ జీవితంలో మీకేం ఉపయోగపడవు. A+B² సూత్రంతో మీరు ఇక్కడ ఏం అద్భుతాలు సాధించలేరు. E=MC². ఎందుకు? మన జీవితానికి ఏం ఉపయోగపడుతుందా? మేము చెప్పే పాఠాలు, మీరు చదువుకున్న పుస్తక నాలెడ్జ్ మీ జీవితాన్ని గట్టెక్కించవు. దయచేసి ప్రాక్టికల్గా ఆలోచించండి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మీ జీవితానికి అవసరం. దయచేసి నా మాట మీద గౌరవించి అందరూ కూడా తీసుకోండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే తెలుసా? ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు? ఒకరే. 60 మంది 70 మందిలో కేవలం ఒకరు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారని అంటే మిగిలిన వాళ్ళందరికీ దాని గురించి తెలియదా? సరే చెప్తాను, 2 minutes. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీకు ఎప్పుడైనా సరే అనారోగ్యం, సంథింగ్ ఏదైనా సరే ప్రమాదం, యాక్సిడెంట్ జరిగినా, లేదు మీకు ఏదైనా ఇల్నెస్, అనారోగ్య పరిస్థితులు ఏర్పడినా హాస్పిటల్లో జాయిన్ అయితే మీ సేవింగ్స్ మొత్తం 2 రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ లాగేస్తాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు అపోలో, 7 Hills, ఏ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఒక సర్జన్ మీ ఒంటి మీద చేయేస్తే దాదాపుగా ₹1,00,000 బిల్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. నేను ప్రాక్టికల్గా అనుభవంతో చెప్తున్నాను. దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్కి కూడా మీకు ఎక్కువ ప్రీమియం పడదు. నెలకి రహా అయితే ₹200.
మీరు మొబైల్కి 666 రీఛార్జ్ చేసుకుంటున్నారు మంత్లీ ప్యాక్, లేదంటే 555 రీఛార్జ్ చేసుకుంటున్నారు. మీ జీవితాలకి రీఛార్జ్ చేసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు, మీ పేరెంట్స్, మీ వైఫ్ ఆర్ హస్బెండ్, మీ పిల్లలు అందరూ కూడా వస్తారు. సెక్యూర్డ్గా ఉండొచ్చు. మీరు కట్టే ప్రీమియంతో ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా క్యాష్లెస్ ట్రీట్మెంట్ వస్తుంది మీకు. వితౌట్ అది మీరు తీసుకునే ప్రీమియం బట్టి ఉంటుంది, మీరు ఎంచుకునే సమ్ అష్యూర్ని బట్టి ఉంటుంది. తక్కువలో తక్కువ 5 lakhs సమ్ అష్యూర్ తీసుకున్నా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత 5 లక్షల వరకు మీరు బిల్ అనేది రూపాయి పే చేయక్కర్లేదు. విత్ మెడిసిన్, ట్రీట్మెంట్, సర్జరీ అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో అయ్యే ప్రతి ఒక్క రూపాయి కూడా మీ కంపెనీ భరిస్తుంది. ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో ఆ కంపెనీయే భరిస్తుంది. దయచేసి తప్పకుండా మీరే లేడీస్ అయితే మీ హస్బెండ్కి తెలియజేయండి. వాళ్ళకి తెలియకపోవచ్చు, అర్జెంటుగా మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలియజేసి ఈ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది దయచేసి అందరూ కూడా తీసుకోండి. నేను ఎందుకంటే ఏదో నేను ఆవేశంగా చెప్తున్నానని కాదు, మీ జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో ఏదో ఒక వేదికగా పిలిచారు. పనికొచ్చే 2 విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు తెలియజేశాను. మీ అందరూ ఇంకొక ముఖ్యమైనటువంటి 3వ విషయం ఏంటంటే సేవింగ్స్ అనేవి. షేవింగ్ అంటే ఇది చేసుకునేది కదా, షేవింగ్. అది షేవింగ్, ఇది సేవింగ్. సేవింగ్ అనేది మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఎర్లీగా అంటే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ, ఇందాక చేతులు ఎత్తారు చాలామంది. ఇప్పుడు మీకు నెలకు ఒక 25,000 రూపాయలు, 30,000 రూపాయలు శాలరీ వస్తే మీ హౌస్ రెంటు, మీ మొబైల్ రీఛార్జు, మీ బైక్ పెట్రోలు, మీ మెయింటెనెన్స్ పోగా మీరు ఎంత దాస్తున్నారు? ఎక్కడ దాస్తున్నారు? అసలు ఎవరైనా ఏమైనా ఇంతవరకు సేవింగ్ చేశారా? 25 సంవత్సరాలకి కెరీర్ స్టార్ట్ చేసిన వ్యక్తి 35 సంవత్సరాల వరకు కూడా కేవలం 5 లక్షల రూపాయలు కూడా సేవింగ్ చేయలేకపోతే ఎందుకు? మీకు 25,000 రూపాయలు జీతం వస్తున్నప్పుడు 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని నెలకి 5,000 రూపాయలు కూడా దాయట్లేనప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం ఎందుకు? మీరు సేవింగ్ అనేది ఈరోజే మొదలు పెట్టుకోండి. సేవింగ్ ఆపర్చునిటీస్ రకరకాలుగా ఉన్నాయి. ఆన్లైన్లో, యూట్యూబ్లో చెక్ చేసుకోండి. రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా వాటిని వినియోగించుకొని మారుతున్న కాలంతో పాటు మీరు కూడా మారండి. మీ తాతలు, తండ్రులు కాలం వేరు, ఈరోజు కాలం వేరు. వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ తాలూకా డబ్బులు పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్ చేసేవారు, లేదంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో దాచుకునేవారు. వాళ్ళు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8%. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత? ఇన్ఫ్లేషన్ అంటే తెలుసా? ద్రవ్యోల్బణం. 25 సంవత్సరాల క్రితం లీటర్ పెట్రోల్ 28 రూపాయలు. ఈరోజు లీటర్ పెట్రోల్ ధర ఎంత? 110 రూపాయలు. మరి ఇంకొక 25 సంవత్సరాల తర్వాత లీటర్ పెట్రోల్ ధర ఎంత? 6%. ఇప్పుడు మన జీడిపి రేట్ ప్రకారం చూసుకుంటే మన ఇండియా ఎకానమీ తాలూకా ఇన్ఫ్లేషన్ రేట్ 6% ఉంది. ఆ రేట్ ప్రకారం చూసుకుంటే లీటర్ పెట్రోల్ 25 సంవత్సరాల తర్వాత మీరు కొనాలంటే చేయండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో రకరకాల ఇన్ఫర్మేషన్స్ మీకు దొరుకుతాయి. ఈ విషయాలు అందరూ కూడా గమనించండి. అదే ఈ ప్రోగ్రామ్కి నాకు ప్రత్యేకంగా చేసినటువంటి రాజేశ్వరి, అదేవిధంగా వెంకటేష్కి మీ అందరినీ గ్యాదర్ చేయనందుకు ఎంత కష్టపడినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిలో నేను చెప్పాలి కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అన్నది వీళ్ళందరూ చెప్పారు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇక్కడ 2003 నుంచి 2006 వరకు నేను ఇక్కడ వర్క్ చేశాను. ఇక మామూలుగా విద్యా వాలంటీర్గా మీ అందరికీ కూడా క్లాసెస్ చెప్పడం జరిగింది. నాకు 2006లో పంచాయతీ సెక్రటరీ జాబ్ వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ అచ్యుతాపురం. అక్కడ దాదాపుగా 10-12 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత దేవరాపల్లి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ పంచాయతీ సెక్రటరీయే. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ముంచుకుపుట్టు ఏజెన్సీ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ పంచాయతీ సెక్రటరీయే. తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ అచ్యుతాపురం ట్రాన్స్ఫర్ అయింది. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా కోటపాటు ట్రాన్స్ఫర్ అయింది. ఈ జర్నీ దాదాపుగా 2006 నుంచి ఇదే సంవత్సరం 2024. నాకు 2 పాపలు, 1 బాబు. నాకు పెద్ద పాప 2010లో పుట్టిన తర్వాత ఆ అమ్మాయిని స్కూల్లో, ఇదే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. ఈ స్కూల్లోనే మొన్నటి వరకు చదివేది. ఆ పాప స్కూల్లో జాయిన్ అయినప్పుడు జనరల్గా పేరెంట్స్ అంటే స్కూల్లో టీచర్స్ అడుగుతూ ఉంటారు ఒక క్వశ్చన్, స్టాక్ క్వశ్చన్, రెగ్యులర్ క్వశ్చన్, అదేం పెద్ద వండర్ క్వశ్చన్ ఏం కాదు. అందరి పిల్లల్ని మీ ఫాదర్ ఏం చేస్తారు అంతే కదా. ఇప్పుడు మీరైనా మీ పిల్లల్ని జాయిన్ చేస్తే స్కూల్లో జనరల్గా మీ ఫాదర్ ఏం చేస్తారు. మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తారంటే పనిచేశారు. 3వ తరగతి 4వ తరగతిలో కూడా సేమ్ అదే ఓల్డ్ క్వశ్చన్, మీ నాన్న ఏం చేస్తారంటే పనిచేశారు. అయిపోయింది. ఇక్కడికి వచ్చింది హై స్కూల్లో జాయిన్ అయినప్పుడు మీ డాడీ ఏం చేస్తారంటే పనిచేశారు. ఒకరోజు మా అమ్మాయి నన్ను అడిగింది, డాడీ మా ఫ్రెండ్స్ అందరూ పేరెంట్స్ కూడా అడుగుతుంటే
వాళ్ళు ప్రొఫెషన్ మారుతున్నారు, ఏదో చెప్తున్నారు. ఒకరోజేమో ఎగ్జిక్యూటివ్ అంటున్నారు, తర్వాత ప్రమోషన్ వచ్చింది సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటున్నారు, తర్వాత బ్రాంచ్ మేనేజర్ అంటున్నారు, తర్వాత ఇంకొద్ది జోనల్ మేనేజర్ అంటున్నారు. వాళ్ళందరికీ ప్రమోషన్స్ వస్తున్నాయి. డాడీ మీకు ప్రమోషన్ రాదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పంచాయత్ సెక్రటరీనా అని చెప్పేసి ఒక రోజు నన్ను కోచింగ్ చేసింది. ఆ రోజు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నిజమే కదా, ఏంటి నా ఫ్యూచరు, నేను ఎక్కడ జాయిన్ అయ్యాను అదే ఓకే. నేను జాయిన్ అయినప్పుడు నా జీతం 2,000 రూపాయలు, ఈరోజు నా జీతం 50,000 రూపాయలు. జీతం పెరుగుతున్నా నాకు ప్రమోషన్ లేదు, నా క్యాడర్ పెరగట్లేదు. ఆ ఆలోచన నుంచే పుట్టింది. ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాను, శ్రీ కైవల్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ డెవలపర్స్. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈరోజు దాదాపుగా 5 ప్రాజెక్ట్స్ నేను కంప్లీట్ చేశాను, ఇంకో 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఎక్కడో దగ్గర మార్పుకి భగవంతుడు ఏదో అవకాశం ఇస్తారంటాడు. మా పాప రూపంలో నాకు ఒక క్వశ్చన్ వేయించాడు, ఎక్కడ నువ్వు ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. ఒక 6 సంవత్సరాల క్రితం నన్ను మా బాబు ఈ క్వశ్చన్ వేసినప్పుడు నేను ఆ రోజుకి 0 స్టేజ్లో ఉన్నాను. మా బాబు వేసిన క్వశ్చన్తో నా లైఫ్ మారిపోయింది. నేను ఈరోజు అందరూ అంటున్న గవర్నమెంట్ ఉద్యోగానికి 8 నెలల నుంచి నేను లీవ్లో ఉన్నాను, ఉద్యోగానికి కూడా వెళ్ళట్లేదు. ఈరోజు నేను ఒక ఫర్మ్ పెట్టాను, నా విజిటింగ్ కార్డ్ ఇది. దాదాపుగా 10 మంది ఎంప్లాయీస్ నా దగ్గర వర్క్ చేస్తున్నారు. దాదాపుగా 6 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను, ఇంకో 4 ప్రాజెక్ట్స్ అండర్టేకింగ్లో ఉన్నాయి. ఈ రకంగా నేను డెవలప్ అయ్యానంటే కారణం మన తాలూకా హార్డ్ వర్క్, మన విజన్. ఎక్కడో దగ్గర మార్పుకి అవకాశం దొరుకుతుంది, ఆ టైంని పట్టుకొని టైంతో పాటు మీరు గ్రో అవ్వగలిగితే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. దయచేసి ఇవి ఏ పుస్తకాల్లోని ఏ క్లాస్ రూముల్లోని ఎక్కడ ఎవరికి చెప్పరు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీ అంతటి మీరే, మీ గురించి మీరే, మీ ఫ్యామిలీ గురించి మీరే ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి. దయచేసి వైఫ్స్ ఎవరైతే ఉన్నారో మీ హస్బెండ్కి తెలియజేయండి. టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్. అందరికీ శుభోదయం. అందరూ కూడా అంటే నేను మీకు చెప్పేంత స్థాయిలో ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. మ్యాక్సిమం అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. అంటే అందరూ కూడా ఇంచుమించుగా ఒక పొజిషన్లో ఉంటారు. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా సరే అందరూ కూడా మంచిగా ఉండాలి, అందరూ మంచి అభివృద్ధి బాటలో చెంది ఉండాలి. కాకపోతే నేను ఇలా సార్ని, ప్రసాద్ సార్ని, హరీష్ సార్ని, మొత్తం వీళ్ళందరూ చూస్తే, తెలుగు సార్ని వీళ్ళందరూ చూస్తే నేను ఎప్పటికి కూడా నేను ఏడు మిస్ అయిపోయినప్పుడు నాకు తెలుస్తుంది. నేను టీచర్ ఉద్యోగం కొట్టాలనుకున్నాను, కొట్టలేకపోయాను. స్టిల్ ఈ రోజు కూడా నేను అదే బాధపడుతున్నాను. టీచర్ ఉద్యోగం మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోతే మనకి ఎప్పుడు బాధగానే ఉంటుంది. అదొకటి నేను రీచ్ అవ్వలేకపోయాను. ప్రజెంట్ నేనైతే రైల్వేలో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ టికెట్ కలెక్టర్ కింద వర్క్ చేస్తున్నాను, టీసీ తుని స్క్వాడ్. ఇప్పుడు నేను ప్రజెంట్ వర్క్ చేస్తుంది సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. మీకు ఎవరికైనా ఏవైనా సరే అంటే ఏవైనా టెక్నికల్గా కాదు, మీకు ఏవైనా అవేర్నెస్ కావాలంటే మాత్రం కంపల్సరీగా నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. నేను ఎంత బిజీగా ఉన్నా సరే మిస్డ్ కాల్ చూసి కంపల్సరీ కాంటాక్ట్ చేస్తాను. టీచర్స్ అందరికీ చిన్న చిరు సత్కారం అంటారు ఒక్కొక్కరికి. ఇప్పుడు స్టూడెంట్స్ నుంచి ఒకరిద్దరు మాట్లాడాలి, అది పద్ధతి. అలా పారిపోతే మనం పట్టుకో మాట్లాడాలి. టీచర్ అమ్మ నువ్వు మాట్లాడు. నాకు 15 years తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ అందరినీ చూస్తున్నందుకు, మళ్ళీ నా టీచర్స్తో నేను టీచర్ అయ్యానని చెప్పుకున్నందుకు గర్వంగా కూడా ఉంది. ఈ హ్యాపీనెస్ని మాకు గుర్తుంటాయి. అవి గుర్తుండి వాటిని గుర్తించుకొని నేను ఏదైనా సాధించాలి, చెయ్యాలి అని చాలా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా నాకు మ్యాథ్స్, ఇంగ్లీష్ అంటే ఇష్టం, కానీ మేడం రాలేదు. మేడం వస్తారని కూడా నేను చాలా చూశాను. అలాగే నేను మీ బ్యాచ్లో నేను లేను సార్, అందుకే కొంచెం బాధపడుతున్నాను. అంటే ఎంత మంచి నాకైతే మీరు అందరూ గుర్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గెట్ టుగెదర్ అన్నది నేను ఫ్రెండ్స్ ఎప్పుడు చూసిందే కదా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదంటే సార్ని ఇన్వైట్ చేస్తున్నారు అంటే సరే అయితే సార్ని ఇన్వైట్ చేస్తున్నారు కదా ఎప్పుడో కానీ మనం కలవని చెప్పి నేను వచ్చాను. అంటే నాకు నిజంగా మీ అందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రసాద్ సార్, కాశీస్, శర్మ సార్, మేడం, సంతోష్ సార్, నాగేష్ సార్, సార్లు ఎదురు చేసినప్పుడు ఎప్పుడు నేను లేను. నేను 8th నుంచి వచ్చాము. ఆది సార్ అంటే మా అక్క, మీ క్లాస్మేట్ బండు దేవి బట్లపూడి. మీ గురించి చెప్తే ఉంటుంది మీ గురించి, హరి సార్ గురించి. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు, మా ఇన్వైట్ని తీసుకొని మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ప్రతిసారి అంటే ప్రతిసారి నాకు గుర్తున్నారు. ఒక్కొక్కసారి క్లాస్లో ఒక్కొక్క
అందరికీ నా నమస్కారం. నాతో చదువుకునే నా స్నేహితులందరికీ మ్యాథ్స్ చాలా బాగా చెప్పేవారు అనమాట. దానివల్ల మెయిన్ నేను బీటెక్ తీసుకోవడానికి రీజన్ అనమాట. ఆయన చెప్పిన మ్యాథ్స్ వల్లే బీటెక్ వెళ్ళాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మాట్లాడింది కదా సార్. అవును సార్. వెళ్ళిపోవడం అంత తప్ప ఏముండేది కాదు సార్. చెప్పేవారు, ఎన్ఎస్ చెప్పేవారు, అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా చెప్పేవారు సార్. కళ్యాణి మేడం ఆ టైంలో నన్ను పేరు పెట్టి కాకుండా రాజాను అని చెప్పేసి ఇనిషియల్ పిలిచేది మేడం. అది ఎప్పటికీ నేను మర్చిపోను. ఎప్పుడు కూడా ఇప్పుడు చెప్తా ఉంటాను ఆ మేడం ఎలా పిలిచేవారు అని చెప్పేసి. ఈవెన్ కాశీ సారు ఆ తెలుగు చెప్పారంటే కనుక ఇంకా క్లాస్లో ఫుల్. కాశీ సార్ కాదు, కాశీ సార్ సోషల్ చెప్పారంటే కనుక వీపు సాఫ్ అయిపోద్ది. మామూలుగా అయితే ఎవరైనా మాట్లాడారంటే కనుక అడివని అయిపోయింది. అంత ఎక్సలెంట్గా చెప్పేవారు కాశీ సారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు చెప్తున్నాడు క్లాసులు చెప్తున్నప్పుడు. ఈవెన్ మీరందరూ కూడా పంచుకోవాలని ఉంటుంది, ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. మీకు కూడా ఎవరైనా చెప్పాలనుకుంటే కనుక హ్యాండ్ రైజ్ చేస్తే మీరు కూడా మీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. తర్వాత మన తెలుగు సార్ శర్మ సార్ అది కాదు సార్, చాలా మంది పగిలాయి. అందరూ కూడా ఇందాక కాశీ సార్ మీట్ అయ్యి కూడా చెప్పారు ఆ టైంలో. సార్ నా గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను. ప్రజెంట్ నేను మీ ఇచ్చిన మార్గదర్శక ప్రకారం నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. లైఫ్ బాగా లీడ్ చేస్తున్నాను. అదే నేను 10th తర్వాత డిప్లొమా చేశాను. డిప్లొమా తర్వాత బీటెక్ చేశాను. డిప్లొమా చేసిన తర్వాత నేను జాబ్ స్టార్ట్ చేసి బీటెక్ ఇర్రెగ్యులర్గా చేసుకొని ఇప్పుడు ఇండియాలో సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లో ఇనార్బిట్ మాల్లో నేను అసిస్టెంట్ మేనేజర్గా క్వాలిటీలో చేస్తున్నాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్స్ అండ్ మేడమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. అసలు యాక్చువల్ ఉపాధ్యాయులకు మాత్రమే వాళ్ళు నాకు టీచింగ్ చేయాలి అని అది తెలిసి వచ్చేసరికి అయితే కాస్త డౌన్లో ఉన్నాం. బట్ ఇప్పటికీ నా పొజిషన్ ఇంత బాగుందంటే మాత్రం ఉపాధ్యాయుల వల్లే. ఇప్పటికి నేను చాలామందికి మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ 10thలో ఉన్న ఇప్పుడు 10th చదువుతున్న వాళ్ళకి కూడా కాస్త కోస్త డౌట్స్ ఏమైనా ఉంటే మా చుట్టుపక్కల వాళ్ళు మా ఎక్కువగా మరి విద్యార్థులకు కూడా ఈరోజు కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీకు కూడా ఉండుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లాట్ ఆఫ్ మెమొరీస్ కూడా ఉంటాయి. నేనేం చెప్తానంటే నా పేరు మహేష్ సార్. నేను ప్రజెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ చేస్తున్నాను. ఏం చెప్తాం సార్, కుంపాలి సార్, కుంపాలి కుంపాలు విఆర్ సత్యనాపురం కుంపాల ఊడేరు చెప్పాలి చేస్తున్నాం సార్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే
స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఎక్కువ తినేసాను మటన్ కట్టాను. ఓకే, ఈరోజు చాలా సంతోషం. కాకపోతే నేను ఎర్లీకి రాలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మా మిస్సెస్ వాళ్ళ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ రావడం విజయవాడ నుంచి, మరి అతను ప్రోగ్రామ్ అనకాపల్లి దిగబెట్టాలి. అది నుంచి ముందే అయిపోతే ముందే వచ్చేద్దాం అనుకున్నాం. అక్కడ ప్రోగ్రామ్ లేట్ అవ్వడం, అతను అనకాపల్లి దిగబెట్టి ఇలాగ వచ్చాను అనమాట. అది లేట్ అయిపోయింది. ఏదైనా సరే మరి మీకు విద్యను అభ్యసించిన గురువులందరికీ రాణి తెలుసు కదా, మీ సీనియర్ బ్యాచ్ రాణి ఖోఖో ఇప్పుడు టీచర్గా పనిచేస్తుంది కదా, వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు నాకు అందులో యాడ్ చేశారు. వాళ్ళు ఏ విషయమైనా సరే అడుగుతుంటారు అనమాట. మాస్టర్ ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఏడ్ చేయమంటారు అని చెప్పేసి. అలాగే మీరంతా కూడా ఐక్యమత్యంగా ఉండి కొద్దిగా మీరు ఏదైనా మంచి యాక్టివిటీస్ చేయాలని చెప్పి, అంటే మీరు అందరూ స్థిరపడి ఉండొచ్చు, కొంతమంది అవకాశం లేకపోవచ్చు. అటువంటి వాళ్ళకి చేయత్నిస్తూ మీరు అందరినీ ఒకళ్ళ చూసుకుంటూ మీరందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్, అంటే మేము చదువుకున్న స్కూల్లో గర్ల్స్ లేరు, బాయ్స్, మా ఫ్రెండ్స్ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే అయిన బట్టి అందరూ అటెండ్ అవుతుంటారు. నేను నరసింహ వెళ్ళదు కానీ వైజాగ్ అయితే ఖచ్చితంగా అటెండ్ అయ్యాను అనమాట. అలాగే అందరూ కలిసికట్టుగా ఉండాలని, ముందు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి, మీకు చేతనైతే స్కూల్కి ఏమైనా సరే మీకు విద్యను అభ్యసించే స్కూల్కి మాకు సన్మానించడం కాదు, స్కూల్కి ఏమైనా మీ పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సంగతి చెప్పాలంటే కాదు కానీ 10th పరీక్షలప్పుడు నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉండేవాడు. ఎందుకంటే మన పిల్లలు కదా రాస్తారండి, అంటే ఏ బ్యాచ్ అనేది అనవసరం, మన స్కూల్లో పిల్లలు 10th రాస్తున్నారు, మనకి ఏదైనా హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి అంటే నాకు అందుబాటులో నేను 8 గంటలకు ఉంటే 8 గంటలకు ఉండేవాడు అనమాట. 10 గంటల పరీక్ష అయినా కానీ ఉండి కొద్దిగా అన్నీ బాగా నాకు అన్నీ అంటే ఏం కాలం సాయం చేసి పెట్టేవాడు. నేను పొరపాటున బయటకు వెళ్ళకుండా, సార్ మీరు కదలకండి, మీరు అక్కడే చూసుకోండి ఎగ్జామ్స్, నేనే చూస్తాను. అదేవిధంగా 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడాను ఆ టైంలో మాత్రం బాగా హెల్ప్ చేసేవాడు. అంటే నాకు చాలా ఫిజికల్ స్ట్రెయిన్ అంతా తగ్గించాడు. ఆడే తిరిగివాడు బయట అంతా, నేను కావాలంటే తేడం చేయడం అంతా కూడా ఆడే తెచ్చేవాడు. తర్వాత మరి నా దగ్గర ఖోఖో ఆడిన అందరు చేయలేకపోయినా సరే ఖోఖో ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. చూడండి మరి ఇక్కడ ఖోఖో నేర్చోబట్టే ప్రశాంత్ నికేతన్కి 2 సార్లు మనం షాక్ ఇచ్చాం. అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళే విన్నర్స్. అవునండి, నువ్వు దగ్గర ఎప్పుడు వాళ్ళే విన్నర్స్. కొండపప్పగా పిల్లలు వచ్చారంటే వాళ్ళకి దడ పట్టుకుంటారు, అలాగా మన పిల్లలు ఆడేవారు. అది చాలా సంతోషం. మరి మీకన్నా మీ ముందు బ్యాచ్ జాకీ చాన్ గారు, గోపి గారు మీ ముందు బ్యాచ్, వాళ్ళతో పాటు మీలో ఆడిన కొంతమంది ఉన్నారు. చాలా సంతోషం. అవన్నీ నాకు తీపి జ్ఞాపకాలు. మీకు కూడా ఎప్పుడైనా కొట్టినా, తిట్టినా, భయపెట్టినా అవన్నీ మీరు జ్ఞాపకంగా తీపి జ్ఞాపకాలు ఉంచుకోవడమే. మాకు మాస్టర్ కొట్టాడు ఆ రోజు అని ఉంచుకుంటే అది కాదు. నాకు మా మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చిన రోజు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. నాకు 6వ తరగతి నుంచి 2 రోజులు మోకాలు వేయించారు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది అది.
అవన్నీ తీపి జ్ఞాపకాలు. అంటే ఆ రోజు అలా పనిష్మెంట్ ఇవ్వబట్టే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం మనం. రేపు పొద్దున్న మీరందరూ కూడా నాకన్నా పై ఎత్తులో ఉండాలని చెప్పి, ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని చెప్పి మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫర్గా మారాలని కోరుకుంటూ అందరికీ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
మనసులోన కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Right now మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా విడివిడి వర్ణాల మనసులే ఏకం కాగా. Right now మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక. ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తరో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. కలగలిసిన మనసుల మావుట ఒకరికి మరి ఒకరను బాసట. చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు. కలగలిసిన మనసుల బావుట